బడుగు బలహీన వర్గాలకు మనమందరం కూడా ఒక సెక్షన్ వైజ్గా వెళ్ళి పని చేసి వాళ్ళకి న్యాయం చేసే దిశగా మనం పని చేసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప ఈ 4 ఇండ్లు రాజకీయం చేసి 40 ఇండ్లు తొక్కి పెట్టుకుంటూ పోతా ఉన్న రోజులు ఇంకా అదే జరుగుతుంది తప్ప ముందరకు వచ్చి ఏమైనా చేస్తారేమో అనుకుంటే ఎవరు చేయట్లేదు. ఇప్పుడు గతంలో పాలించిన వాళ్ళు మనం తప్పవట్నికి లేదు అవకాశం అట్లా, ఎందుకంటే అప్పుడున్న సోర్స్ అలాగున్నది, అలాగనే చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు నైపుణ్యం పెరిగింది, టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, వ్యవస్థ మారింది. ఈ వ్యవస్థకు మారిన వ్యవస్థకు అనుకూలంగానే పని చేయాలి. కాబట్టి గతంలో లేదు, ఇట్లా సోర్స్ లేదు. సంవత్సరానికి అప్పుడు 15 లక్షలు 20 లక్షలు వస్తే ఎక్కువ అయ్యేది. 5 సంవత్సరాలకు అప్పుడు 10 లక్షలు వచ్చినా ఎక్కువ అయ్యేది. ఈరోజు అది లేదు. మన దగ్గర సంవత్సరానికే ₹1 కోటి పైన వస్తుంది ట్యాక్స్లు. డబ్బు చాలా ఉంది గ్రామ పంచాయతీ, కానీ చేయలేకపోతున్నారు. చిన్న చూపించి చేసుకుంటున్నారు తప్ప అది కాదు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. ఈ పడుగు బలహీన ఏవైతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక యూనిటీ మీదకి రావాలి ఫస్ట్. ఇప్పుడు ఇందాక పెద్దలు అనుకున్నట్లుగా ఇప్పుడు రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఒక యూనిట్గా ఇదే రకంగా కూర్చొని ఈరోజు కూర్చున్న స్ట్రెంత్ వచ్చే ఇంకొక వారానికో మళ్ళీ 10 రోజులకో మళ్ళీ ఒక మీటింగ్ అనుకుంటే త్రిబుల్ లేదంటే డబుల్ త్రిబుల్ ఇంకా రెట్టింపు కావచ్చు. ఈరోజు వచ్చిన 40-50 మంది రేపు పొద్దున 200-300 మంది అయితే మనకు వేదిక సరిపోదు. కాబట్టి అంటే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ లేదు వాస్తవంగా. జర కొద్దిగా ముందు అనుకున్న రోజు ముందు నిన్న మొన్న చెప్తే మనకు, ఎందుకంటే తాండా నుంచి ఒక 30-40 మంది యువకులు ఉన్నారు, ఊర్లోకి వెళ్ళి కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి ఇకనైనా ముందు రానున్న స్థానిక సంస్థలలో కొంచెం అందరం గట్టిగా పోరాటం చేసి అందరూ ఒక ఏకతాటిపై నిలబడి ప్రజలకు ఏమైతే చేస్తామని చెప్తామో అవి చేస్తూ వాటికంటే రెట్టింపు పనిచేసే దిశగా ముందుకెళ్ళి యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి. అందులో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక తాటిపైకి రావాలనే సంకల్పంతో మీరందరూ తలపెట్టిన యజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే దిశగా నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని, నేను కూడా ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటానని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.